నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. లలితా సహస్రనామం యొక్క వైభవం గురించి ఎంత కొనియాడినా తక్కువే. అయితే లలితా సహస్రనామంలోని ప్రతి నామానికి అర్థం పరమార్థం మనం తెలుసుకుంటున్నాం. ఎలాంటి సమస్య ఉన్నవాళ్ళు లలితా సహస్రనామంలోని ఏ నామాన్ని పలకటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చో మనకి నానాజీ పట్నాయక్ గారు చాలా వివరంగా తెలియచేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో ఇవాళ మరిన్ని నామాలకి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురూజీ, ప్రతి నామానికి కూడా అర్థం ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేంత చక్కగా చెప్తున్నారండి. అంటే ఇలా చెప్పటం వల్ల ఏంటి అంటే బాగా అర్థం అవుతోందండి. అంతకుముందు ఓన్లీ చదివే వాళ్ళం, ఇప్పుడు అర్థం తెలియడం వల్ల ఆస్వాదిస్తున్నాం అంటారు చూసారా, అది జరుగుతోంది. ఈ రోజు కూడా మరిన్ని నామాలకి అర్థాన్ని చెప్తారా గురుజీ? తప్పకుండా అమ్మ. ఇవాళ మనం తీసుకునేటువంటి నామం ఏమిటి అంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయే నమః. అయితే దీని యొక్క అర్థం ఏమిటి? అష్టమి చంద్రుడు నాటి చంద్రబింబం ఎలా ఉంటుంది? అష్టమ చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ భాగము, ఈ పాల భాగం ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఈ నుదుటి భాగము అష్టమి చంద్రుడు లాగుంది అని దీని యొక్క అర్థం అనమాట. అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయై నమః. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః. అయితే ఇక్కడ సరే వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిలో నుంచి 8 మంది 8 కిరణాలుగా బయటకు వచ్చి ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. మరి దీనివల్ల ఏమిటి అంటే మనకి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉంటుంది. అష్టమి నాటి తిథికి త్వరితాదేవి అని ఉంటుందమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిథి శుక్లపక్షము కృష్ణపక్షం అని ఉంటాయి. ఇప్పుడు తీసుకున్నట్లయితే పాడ్యమి, శుక్లపక్షానికైతే కామేశ్వరి, కృష్ణపక్షానికైతే చిత్ర, ఇలాగా విధియ, కృష్ణపక్షానికైతే భగమాలిని, కృష్ణపక్షానికైతే జ్వాలామాలిని, ఇలా ఒక్కొక్కటే ఉంటుంది. అయితే అష్టమి దగ్గరికి వచ్చేసరికి కృష్ణపక్షమైనా శుక్లపక్షమైనా సరే ఒకటే. అష్టమి రోజు మాత్రం ఒకే దేవత, త్వరితాదేవత అంటారు. త్వరితాదేవి. ఈ త్వరితాదేవికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే ఈ నామం చేసుకుంటే కనుక ప్రత్యేకంగా మనకి లలితా సహస్రనామాల్లో కూడా, అంటే దేవీ భాగవతంలో అమ్మవారు చెప్పినటువంటి స్వయంగా తనంతట తానే చెప్పినటువంటి తిథులు ఏమిటి అంటే అష్టమి, నవమి, చతుర్దశి. ఈ 3 రోజులు ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే తన యొక్క అనుగ్రహం తొందరగా వాళ్ళకి లభిస్తుంది. దీంతో పాటు తర్వాత కొన్ని వాటిల్లో అమావాస్య, పౌర్ణమి కూడా కలిపారు. 5 తిథులు అని చెప్తూ ఉంటారు. అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, ఈ 5 తిథులు చాలా విశేషమైనటువంటిది. ఆ సమయాల్లో అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఈ అష్టమి రోజు చేసేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన కానివ్వండి, ఈ అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామం చేయడం కానివ్వండి, ఎటువంటి ఫలితం ఇస్తుంది అంటే ఇప్పుడు చంద్రుడు దేనికి కారకుడు? ఒక మూమెంట్ కారకుడు అమ్మ. మనస్కారకుడు, మూమెంట్ కారకుడు. ఒక పని జరగాలి, మూమెంట్ అవ్వాలి అంటే చంద్రుడు ఎవరి జాతక చక్రంలో అయినా చంద్రుడు బాలేడు అనుకోండి, పనులు కదలవు, పనులేవి జరగవు, వాళ్ళ మనసు స్థిమితంగా ఉండదు, కకలావికలంగా ఉంటుంది, రకరకాల అనుమానాలు ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, విచిత్రంగా చింద్రవంధ్రంగా ఉంటుంది వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా. అప్పుడు ఆ చంద్రుడు స్థితి బాగుపడితే అవన్నీ సెట్ అవుతాయి. ఆ చంద్రుడి స్థితి బాగుపడాలి, పనులు ముందుకు వెళ్ళాలంటే చంద్రబింబంతో పోలి ఉన్నటువంటి అర్ధచంద్రాకారంతో పోలి ఉన్నటువంటి అమ్మవారి నుదుటి భాగాన్ని కనుక ఎవరైతే స్మరిస్తారో త్వరితాదేవి అనుగ్రహం కలుగుతుంది. త్వరితాదేవి అనుగ్రహం జరిగితే ఏంటి అంటే కొంతమంది లైఫ్స్లో చూడండి, నా యొక్క జీవితం సగం వరకు వెళ్ళిందండి, ఇక్కడ నుంచి మూవ్ అవ్వట్లేదు, సగం సినిమా దేశం బడ్జెట్ అయిపోయింది అంటారు కొంతమంది. లేకపోతే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసామండి, సగంలో ఆగిపోయింది, లేకపోతే ఎండింగ్లో ఆగిపోయింది, అబ్బాయి ఇంకొంచెం పని అయితే నాకు కొన్ని కోట్లు కలిసి వస్తాయండి అంటూ ఉంటారు. అంటే నా లైఫ్ బాగుపడేది అంటూ ఉంటారు. అంటే సగంలో ఆగిపోతాయి కొన్ని. అలా సగంలో ఆగిపోయినటువంటి పనులున్నా, ఎక్కువ నిందలు పడుతున్నా ఈ అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయే నమః అనే మంత్రం కనుక చేసుకుంటే ఖచ్చితంగా అతిథి నిత్యాదేవతలు ఉంటారు. అతిథి దేవత సంబంధించిన అనుగ్రహము కలుగుతుంది, త్వరితాదేవిది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాకపోతే ఈ నామం చేసిన అమ్మవారి నుదుటి భాగాన్ని చూస్తూ చేయమని చెప్తూ ఉంటారు. అది చేయాలి. అంటే ఈ నామం చదివేటప్పుడు అమ్మవారి ఫోటోలోని అమ్మవారి నుదుర్ని చూడాలి, లేకపోతే ధ్యానంలో కూడా అమ్మవారి నుదుర్ని ధ్యానిస్తూ చేయాలి. అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయే నమః అనుకుంటూ చేయాలి. చేస్తే గనక ఖచ్చితంగా వాళ్ళకి పనులు ముందు కదులుతాయి. అది ఇదేంటంటే మనం ఇందాక చూడండి కిరీట భాగంలో మనం
అనుకున్నాం. కురివిందమన శ్రేణి కనత్ కోటిర మంది, దాని తర్వాత నుడు భాగానికి వచ్చింది. దాని తర్వాత ఇంకొంచెం అక్కడ ముఖచంద్ర కలంకావ మృగనాభి విశేషక, ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. దీని యొక్క అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క బొట్టు సంబంధించిన నామం ఇది. ఇది ఎవరైనా చేసుకుంటే, ఇప్పుడు చూడండి 5వ తనము అంటారు చూసారా, 5వ తనం అభివృద్ధి అవుతుంది. ఓకే, 5వ తనం కోసం, సౌభాగ్యం కోసం ఇది చేసుకోవచ్చు. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. దీనికి ముందు ఓమునం లాస్ట్లో నమః కలుపుకొని ఓం ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషకాయ నమః అనుకోవచ్చు. అయితే ఇది కేవలం 5వ తనానికి మాత్రమేనా, ఇంకేమైనా అంటే జ్ఞానము పెరుగుతుంది. థర్డ్ ఐ ఓపెనింగ్ అంటారు. చాలామంది ఏంటంటే థర్డ్ ఐ ఓపెనింగ్ అంటే వాళ్ళకి ఏదో ఇది ఓపెన్ అయిపోయి అన్నీ కనిపిస్తాయని కాదు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది అర్థం. అంటే మీ యొక్క షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి భేదించుకుంటూ అతని యొక్క ఆలోచన విధానం ఒక తారాస్థాయికి చేరుతుందని అర్థం అనమాట. కామన్గా మనందరం కూడా బొట్టు ఎందుకు ఇక్కడ పెట్టుకుంటాము అంటే అక్కడ ఉండేటువంటిది ఏదైతే ఎనర్జీ ఉంటుందో అది ఎనర్జైజ్ అవుతూ ఉంటుంది మనకి. అంటే జ్ఞానం పెరగడానికి పెట్టుకుంటూ ఉంటారు. భగవత్ స్వరూపం ఇక్కడ ఉంటుంది అంటూ ఉంటారు. ధ్యానంలో కూడా చాలామంది మనకి మహర్షులు కానీ యోగులు కానీ సిద్ధులు కానీ చెప్పింది ఏమిటంటే మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు మీ ధ్యాసని ఇక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కింద నుంచి కుండల్ని పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుండల్ని ఏదైతే భేదించుకుంటూ వెళ్తూ ఉంటుందో రకరకాల జబ్బులు రాకుండా ఉంటాయి, అనేకమైనటువంటి కర్మలు తొలగుతూ ఉంటాయి. మన ఆరా, మన చుట్టూ ఉన్నటువంటి ఆరా కూడా క్లీన్జింగ్ అవుతూ ఉంటుంది, అంటే ఒక క్లియర్ అవుతూ ఉంటుంది. మన ఆరా బాగుందంటే మన ఆలోచనలు బాగుంటాయి, మన కర్మలు కూడా బాగుంటాయి. అది సో ఈ మంత్రం చేసుకోవటం వల్ల ఇలాంటి ఫలితాన్ని మనం పూర్తిగా పొందవచ్చు మనం. అది అదేవిధంగా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. దీని యొక్క అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి చెప్పినటువంటి నామం ఇది. అంటే అమ్మవారు కనుబొమ్మలు ఎలా ఉన్నాయట, ఒక గృహానికి తోరణాలు కడతాను చూసారు మనం, ఒక మామిడి తోరణాలు కట్టినట్టుగా ఉన్నది అమ్మవారి యొక్క కనుబొమ్మలు. ఈ నామం గనక చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఎవరికైనా గృహము లేదు అని బాధపడుతూ ఉంటారు చూసారా, నాకు సొంత గృహం లేదండి అని. అప్పుడు మీరు ఉండేటువంటి గృహాన్ని అమ్మవారిగా భావించాలి. ఓకే, భావిస్తూ ఈ యొక్క నామం గనక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి గృహ సంబంధించిన యోగం కలుగుతుంది. సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే చతుర్థ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. 4వ స్థానం పాడైంది అనుకోండి, వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గృహం కొనుక్కోలేకపోతుంటారు. వాళ్ళు కొన్నిసార్లు చేతిలో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దొరకలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళ టేస్ట్కి తగ్గ గృహం దొరకదు. ఒకసారి వాళ్ళు ఏదో అపార్ట్మెంట్ అనుకుంటారు, చూస్తే అక్కడ అంత బాగోవు, అంతా కూడా ఎమ్యూనిటీస్ అంత గొప్పగా ఉండవు, లేకపోతే ఇరుకిరుగ్గా ఉంటుంది. కొన్నిసార్లు భార్యకి నచ్చుతుంది, భర్తకి నచ్చదు, భర్తకి నచ్చితే భార్యకి అది నచ్చిందంటే పిల్లలకి స్కూల్ దూరం అవుతుంది, కాలేజ్ దూరం అవుతుంది, లేకపోతే వీళ్ళ వర్క్కి దూరం అవుతుంది. ఎన్నో కాంప్రమైజ్లతో తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకంలో ఆ టైం నడవదు, గృహం కొనుగోలు చేసే సమయం నడవనప్పుడు కూడా వీళ్ళకి రాదు. ఇంకొకసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు హస్బెండ్ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఆయన జాతకంలో గృహయోగం ఉండదు, భార్య జాతకంలో ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, భార్య పేరు మీద కొనాలి, అతని పేరు మీద కొనకూడదు. అలా కొనకూడని సమయాల్లో అది కొన్న తర్వాత ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలా ఏదైనా దోషం ఉండి మీరు కొనలేకపోతున్నారు అన్నప్పుడు ఈ నామం చేసుకోవాలి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమః. అంటే అమ్మవారి యొక్క వదనస్మర మాంగళ్య అంటే వదనం ఎలా ఉందట, గృహతోరణ చిల్లిక. అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఇలా తోరణాలలాగా ఉండి అలా ఉందట అమ్మవారి యొక్క ముఖము అని అర్థం అనమాట. ఎంత అర్థం ఉంది గురూజీ. అంటే ఏదో చదువుతూ వెళ్ళిపోతూ ఉన్నాం, ఇవాళ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు గంట పట్టింది, ఇప్పుడు 40 minutes లో చదువుతున్నాం, ఇప్పుడు అరగంటలో చదువుతున్నాం అన్నట్టే చదువుతున్నాను తప్ప ఇంత అర్థం తెలిస్తే ఎంత చక్కగా ఆస్వాదిస్తూ చదవచ్చు, అమ్మవారిని ఎంత చక్కగా ఆరాధించవచ్చు. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే మనం అర్ధచంద్రుడిని చూసామనుకోండి, వెంటనే మనకి అది అమ్మవారిని నుడి భాగం కదా అని గుర్తుకొస్తుంది. ఇల్లుని చూసామనుకోండి, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అని గుర్తొస్తుంది. అంటే మనం కిరీటాన్ని ప్రతి దగ్గర అమ్మవారిని చూస్తుంటాం. అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ ఏదో కాదు, అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారు పెట్టిన భిక్ష, ఆలోచన విధానం మారిపోతుంది. ఎప్పుడైతే మీకు ప్రతి దాంట్లో అమ్మవారిని చూడడం అలవాటు అవుతుందో అక్కడ మీకు నెగటివ్ థింకింగ్ అనేటువంటిది రాదు, కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అందుకే ఈ లలితా సహస్రనామాన్ని ఆస్వాదిస్తూ అర్థం తెలుసుకుంటూ ప్రతి దాంట్లో అమ్మవారు ఉన్నారనేటువంటి దాన్ని గుర్తిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. గురూజీ చాలా చక్కగా
ప్రతి నామానికి అర్థం, అలానే ఆ నామం చదవటం వల్ల ఎలాంటి కష్టం నుంచి కడతేరవచ్చు అనే విషయం అర్థమయ్యేలా చెప్పారండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.